నికోలస్ మదురో ఒకవైపు దేశం ఆర్థికంగా కుప్పకూలుతున్న, ప్రజలు ఆకలితో అలమటిస్తున్న, పబ్లిక్ ర్యాలీలో ఏ మాత్రం బెరుకు లేకుండా డాన్స్ చేసే వింత మనస్తత్వం ఆయనది. పాపులర్ మిక్స్లకే కాదు, తన సొంత ప్రసంగాల టెక్నో లుప్స్ కి కూడా ఆయన అల్లేలా స్టెప్పులేస్తారు. అయితే మదురో వేసే ఈ వెక్కిరింత డాన్స్ స్టెప్పులు మరొక ప్రెసిడెంట్ కు అస్సలు నచ్చలేదు. ఆయనే డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే మదురో తన డాన్స్ ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, అది తనను ఇమిటేట్ చేస్తూ అవమానించడమేనని ట్రంప్ భావించారు. మదురో డాన్స్ ను ఒక నాన్ ఛాలెంజ్ బిహేవియర్ గా, తన హెచ్చరికలను మదురో సీరియస్ గా తీసుకోవడం లేదనే దానికి సంకేతంగా ట్రంప్ చూశారు. అందుకే ఈ డాన్సింగ్ డిక్టేటర్ ను అదుపులోకి తీసుకోవడానికి అది కూడా ఒక ప్రధాని కారణమై ఉండొచ్చు అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. కానీ మదురో వ్యక్తిత్వంలో ఎవరికీ తెలియని మరో కోణం ఉంది. అదే ఆయనకు ఇండియాకు ఉన్న ఆధ్యాత్మిక బంధం. 1990లలో తన భార్య సిలియా ఫ్లోరెస్ ద్వారా మదురో భారత ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబాకు భక్తుడయ్యారు. 2005లో ఈ దంపతులు ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిని సందర్శించి ప్రశాంతి నిలయంలో బాబా ఆశీస్సులు తీసుకున్నారు. నేలపై కూర్చుని బాబా మాటలు శ్రద్ధగా వింటున్న మదురో ఫోటోలు ఆయనలోని భక్తిని చాటి చెబుతాయి. బాబాపై మదురోకు ఎంత భక్తి ఉందంటే 2011లో సత్యసాయి బాబా మరణించినప్పుడు వెనుజులా విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో తన దేశంలో అధికారికంగా సంతాప దినాన్ని ప్రకటించారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాక కూడా అధ్యక్ష భవనంలో విప్లవ వీరుల ఫోటోల పక్కనే సత్యసాయి బాబా చిత్రపటాన్ని ఉంచి గౌరవించారు. వెనుజులాలో సత్యసాయి సంస్థకు మదురో పూర్తి రక్షణ కల్పించారు. ఒకవైపు డాన్సింగ్ డిక్టేటర్ గా, మరోవైపు ఆధ్యాత్మిక అనుచరుడిగా ఉన్న మదురో ఇప్పుడు అమెరికా గడ్డపై ఖైదీగా మిగిలిపోయారు.